హాయ్ అండి. ఈరోజు మనం ఉసిరికాయ తొక్కుడు పచ్చడి చేసుకుందామా? మరి ఆ ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాణలి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దూరగా వేపుకుందాం. పచ్చిశనగపప్పు దూరగా వేగాక నేను ఒక 1/2 కిలో ఉసిరికాయలు తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గింజ లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి మూత పెట్టి. చూశారు కదా, ఇప్పుడు నేను ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నేను 1.5 టీ స్పూను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ మగ్గించుకుందాము మూత పెట్టి. చూశారు కదా, కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలండి ముక్క. ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే బాణలి పెట్టుకొని పోపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక నేను పోపు దినుసులు వేసుకున్న ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నేను 2 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకున్నాను పీసెస్ లాగా. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను తుంపి, ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకున్నాను. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చడి తీసుకొని పోపులో వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిలో ఉసిరికాయలు వగరు ఉంటాయి కదా, కొంచెం వగరు లేకుండా ఒక నిమ్మ చెక్క అండి. నిమ్మకాయ మొత్తం అవసరం లేదు, ఒక చెక్క పిండుకుందాం. ఆ వగరు పోయి టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే, ఎన్నో ఔషధ గుణాలను ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూశారు కదా, ఎన్నో ఔషధ గుణాలను ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై